ఏమనుకోకు, నేను ఒకసారి అది చేసుకోవాలనిపిస్తుంది. పర్లేదు. హెయిర్ బాగుంది, నువ్వు కూడా బాగానే నేను ఒకసారి ముద్దు పెట్టుకుంటా. ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది నాకు. అవునా? ఎంత టైం పడుతుంది? ఒక 1-2 days. అవునా? ఎందుకు? నాకు కొంచెం ఫ్రీ అవ్వాలి మనుషులు, దాని తర్వాతనే నేను. ఎందుకని ఫ్రీ అవ్వాలి? ఫ్రీ అవుతే హెయిర్ బాగుంది, నీ బుగ్గలు బాగున్నాయి, ఎందుకు నువ్వు బాగా నచ్చినావు నాకు. థ్యాంక్ యూ. మీకు 2 ఫొటోస్ పెట్టాను చూడండి. అంటే నావి రీసెంట్గా ఫోటోషూట్ చేయించుకున్నా, ఆ ఫొటోస్ పెట్టా. ఓకే చూస్తున్నా. ఓకే బాగున్నారు. బాగున్నానా? బాగున్నారు, మీరు నాకు నచ్చారు. బాత్రూమ్ డోర్ నుండి చూస్తే తను ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడుతుందన్న. నువ్వు వచ్చిన విషయం తెలియదు ఆమెకి? తెలీదు. నేను ఆమె తెలియకుండా డోర్ నుండి చూస్తున్నా. ఓకే ఓకే. అంటే కనిపిస్తుంది లోపల ఏమైతుంది అనేది. కనిపిస్తుంది. అందులో తను ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడుతుంది. వీడియో కాల్ మాట్లాడుతూ ఇక చూడు బాగా అనిపిస్తుంది అన్న బాడీ అని చూపిస్తుంది. మీ వైఫ్? మా వైఫ్. వేరే వాళ్ళకి. నాకు అప్పుడే తను ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుందని డౌట్ వచ్చింది. ఆ డౌట్తో నేను డోర్ను గట్టిగా దన్నాను. అసలు ఏంది అని డోరు పగిలిపోయింది. ఆమె ఫోన్ గుంజుకొని చూస్తే సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ వ్లాగ్స్. సో గైస్, నేను చెప్తున్నా కదా, మన దగ్గరికి అన్ని రకాల మనుషులు వస్తున్నారు, అన్ని ప్రొఫెషనల్స్ నుంచి వస్తున్నారు. సో ఈరోజు కూడా ఈయన ఒక ట్రాఫిక్ పోలీస్ అంట. సో మన దగ్గరకు వచ్చిండు, ఆయన బాధ చెప్పుకుందామని చెప్పి. సో అది ఏ విధంగా ఏం జరిగింది ఆయన లైఫ్లో అనేది మనం తెలుసుకుందాం. సో నేను ఏమంటున్నా అంటే, ఈయనకి ఈ సిచ్యువేషన్ ఇది జరిగిన తర్వాత నుంచి ఈయన లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది. అసలు నేను చెప్తున్నా కదా, ఈయన నాకు మెసేజ్ చేసిండు, ఆ మెసేజ్ చూడడానికి నాకు చాలా బాధ అనిపించింది. సో అది ఏంది, ఏమైంది, ఒక ట్రాఫిక్ పోలీస్ అయినే ఈయన ఎట్లుండేటోడు, ఇట్లా అయ్యిండు అని, ఏమైంది అసలు అట్లా లైఫ్లో అనేది మనం ఆయన మాటలో తెలుసుకుందాం. అన్న ఏమున్నా క్లియర్గా చెప్పు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. సో ఏమైందన్న, స్టార్టింగ్ నుంచి క్లియర్గా చెప్పు. హలో అన్న, నేను మీ వీడియో చూస్తూ ఉంటా. ఎలాగైనా మిమ్మల్ని కలవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చా. నా బాధ ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు అన్న. ఎలాగైనా మీకు ఒకసారి చెప్పాలని వచ్చాను. చెప్పు బ్రో, మేము హెల్ప్ చేస్తాము, మేము ఉన్నాం నీ కోసము, నువ్వేం టెన్షన్ తీసుకోకు. నాకు ఉన్నది ఏమున్నా క్లియర్గా చెప్పు. నువ్వు ఈ దగ్గర నుంచి ఏమైనా తప్పు ఉన్నా నాకు చెప్పు. నాకు పెళ్ళై సంవత్సరం అవుతుందన్న. పెళ్ళై సంవత్సరం అవుతుంది, అయినా నా భార్య నాతో కలవట్లేదు. పెళ్ళైన మొదటి రాత్రి బెడ్రూమ్లో ఆమెతో కలవడానికి ప్రయత్నించినప్పుడు దూరం వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా చేస్తామని అడిగితే ఇప్పుడు వద్దులే, మళ్ళీ ఎప్పుడైనా చేద్దామని చెప్పింది. సరేలే అని ఆమె మాట మీదకి నేను కూడా లైట్ తీసుకున్నా. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ కలవడానికి వెళ్తే మళ్ళీ ఏదో సాకు చెప్పి వెళ్ళిపోతుంది. అంటే ఏమని చెప్తుంది సాకు నీకు? అంటే ఏమని చెప్తుంది అంటే, నాకు పీరియడ్స్ ఉంది, నాకు కడుపు నొప్పి ఉంది, అందరికీ నెలకి 6 రోజులే వస్తాయి, నాకు మాత్రం 20 రోజులు వస్తుంది, అందుకే నీతో కలవలేకపోతున్నా అని చెప్పింది. సరేలే, లేడీస్ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో అని నేను కూడా లైట్ తీసుకొని మళ్ళీ కొద్ది రోజులు ఆగుదామని అనుకున్నాను. మళ్ళీ నెల తర్వాత మళ్ళీ కలవడానికి వెళ్ళా. అప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోతుంది. అసలు ఏంటి తను ఎప్పుడు ప్రయత్నించినా ఏదో సాకు చెప్పి వెళ్ళిపోతుంది అని నాకు గట్టిగా అనుమానం వచ్చిందన్న. ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అనుకున్నాను, డౌట్ వచ్చింది. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో డౌట్ వచ్చిందన్న. ఆ రోజు మరుసటి రోజు తను ఫోన్ పట్టుకొని బాత్రూంలోకి వెళ్ళింది. ఎప్పుడు? మరుసటి రోజు. ఆ రోజు రాత్రి, మరుసటి రాత్రి తను ఫోన్ పట్టుకొని బాత్రూమ్కి వెళ్ళిందన్న. నాకు డౌట్ వచ్చింది, ఏంటి తిను రాత్రి పూట ఫోన్ పట్టుకొని బాత్రూమ్కి వెళ్తుంది, అసలు ఏం చేస్తుంది,
ఎప్పుడు కలుద్దామన్నా ఏదో సాకు చెప్తుంది. ఉమ్, ఉమ్, ఆ, పెళ్ళై ఇన్ని రోజులు అవుతుంది, నాకు ఉండదా నా భార్యతో ముచ్చట్లు చెప్పుకోవాలి కలవాలి అని. అవును. ఎప్పుడు అసలు ఏం జరుగుతుందని ఒకసారి గమనించడానికి బాత్రూమ్ డోర్ నుండి చూస్తే తను ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడుతుందన్న. నువ్వు వచ్చిన విషయం తెలియదు ఆమెకి? తెలీదు, నేను ఆమె తెలియకుండా డోర్ నుండి చూస్తున్నా. ఓకే ఓకే, అంటే కనిపిస్తుంది లోపల ఏమైతుంది అనేది. కనిపిస్తుంది. అందులో తను ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడుతుంది. వీడియో కాల్ మాట్లాడుతూ ఇక చూడు బాగా అనిపిస్తుంది అన్న బాడీ అని చూపిస్తుంది. మీ వైఫ్? మా వైఫ్ వేరే వాళ్ళకి. నాకు అప్పుడే తను ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుందని డౌట్ వచ్చింది. ఆ డౌట్తో నేను డోర్ను గట్టిగా దన్నాను. అసలు ఏంది అని డోరు పగిలిపోయింది. ఆమె ఫోన్ గుంజుకొని చూస్తే అమ్మాయి అన్న వీడియో కాల్లో. అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడుతుంది. అవును, అమ్మాయికి చూపిస్తుంది బాడీ, అమ్మాయికి చూపిస్తుంది. నేను ఫోన్ తీసుకునేసరికి ఆమె ఫోన్ కట్ చేసింది అన్న. లైన్ లో ఉన్న అమ్మాయి భయపడి, అమ్మాయి నేను చూసాను, భయంతో ఆమె ఫోన్ కట్ చేసింది. నేను కోపంతో మా ఆవిడను, ఏంటి నువ్వు అమ్మాయికి వీడియో కాల్ చేయించి నీ బాడీ చూపిస్తున్నావు, అసలు మీ ఆవిడ ఎట్లుంది అంటే ఎట్లుంది నీకు బాత్రూమ్ తన్నేసినాక? బాత్రూమ్ కండిషన్ ఏంది? ఆమె ఏంటంటే సర్దుకుంది, బట్టలు సర్దుకుంది. నేను బాడీ పార్ట్ చూపించాను, నేను లోపలికి వెళ్ళా, బట్టలు సర్దుకుంది. ఏం జరుగుతుంది, అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడుతున్నావు ఏంటి అని అడిగితే, అదేం లేదు నాకు ఇక్కడ కడుపు దగ్గర నొప్పిలేస్తుంది, నొప్పిలేస్తుంది. తనకు కూడా మా ఫ్రెండు తనకు కూడా అలాగే నొప్పిలేస్తుందంట. మేము షేర్ చేసుకుంటే నాకు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందనే ఉద్దేశంతో వీడియో కాల్ మాట్లాడుతున్నా. వీడియో కాల్ మాట్లాడి చూపిస్తున్నా అంతే, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటాను అని చెప్పిందన్న. సర్లే ఏమనుకున్నా, ఇక ఆడోళ్ళు ఏం ప్రాబ్లం ఉంటుందో నేను ఆ ఉద్దేశంతో ఆమెను కూడా నాకు అరే పాపం ఏదన్నా ప్రాబ్లం ఉండొచ్చు అందుకే మాట్లాడుతుంది కావచ్చు అని నేను అనుకున్నాను. సరే, అది అంతటితో అయిపోయింది. మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ కలవడానికి ప్రయత్నించా. ఈసారి కూడా దూరంగా వెళ్ళిపోతుంది. నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్న. నా ఉద్యోగం పక్కన పెట్టి నేను నా పెళ్ళయి నా భార్యతో కలవాలని నేను ఎంత ప్రయత్నించినా తను దూరంగానే వెళ్తూనే ఉంది. ఎంత ప్రయత్నించినా నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు. నా జాబ్కి వెళ్ళట్లే, నేను సరిగ్గా నా జాబ్కి వెళ్ళలే. నేను జాబ్ పక్కన పెట్టినా. డ్యూటీకి వెళ్ళక 6 నెలలు అవుతుందన్న. 6 నెలలు పోకపోతుంటుందా డ్యూటీ? ఉంటుందా డ్యూటీ? ఉంటుందా అట్లా? ఉంది. మరి 6 నెలలు ఎందుకు పోతలేవన్నా నువ్వు? అదే అన్న టెన్షన్. ఒక మాట చెప్పు, నువ్వు ఇప్పుడు ఇట్లా తయారైనావా లేకపోతే ముందు నుంచి ఇట్లా ఉన్నావా? అంటే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఎవరిని చూసినా కానీ సరే ఫిట్ ఉంటారు. మాకు ఎట్లా నమ్మాలన్నా నువ్వు ట్రాఫిక్? అదేలే అన్న, నేను ట్రాఫిక్ కానిస్టేబుల్. కాకపోతే ఇదిగో ఇది నా ఐడి కార్డు. ఇది నా ఐడి కార్డు అన్న. ఓకే, ఇప్పుడు నువ్వు ఓకే, నీకు జాబ్ ఎప్పుడు వచ్చింది? నాకు 5 సంవత్సరాల కింద నుండే ఉందన్న జాబు. 5 సంవత్సరాల కింద నుంచే వచ్చింది. కానీ నేను పెళ్లి చేసుకున్న ప్రయత్నంలో నాకు కుదరలేదు. చాలా సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ కుదిరింది. పెళ్లి చేసుకుని చాలా నెలలు అవుతుంది ఇప్పటికి. అయినా కానీ నా భార్య నాతో కలవట్లేదు, నాకేం తోచట్లేదు, నేను జాబ్ సరిగ్గా వెళ్ళట్లేదు. నేను ఆ టెన్షన్తో నేను సరిగ్గా టైంకు నిద్ర పోకుండా ఏం తినకుండా ఇలా అయిపోతున్నా రోజు. ఏమనుకుంటున్నావు అంటే ఇప్పుడు నీ భార్యకి వేరే అక్రమ సంబంధం ఉందనుకుంటున్నావా? అవునన్నా. లేదంటే నీ భార్య నీతో ఎందుకు నీ దగ్గరకు వస్తలేదు, నువ్వంటే ఇష్టం లేదు అనుకుంటున్నావా? అంటే నువ్వు ఫిజికల్ దాని గురించి ఆలోచించి నువ్వు ఇట్లా అయినావా, లేదంటే నువ్వు వేరే అక్రమ సంబంధం ఉందని ఆలోచించి ఇట్లా అవుతున్నావా? అయితే విషయం ఏంటంటే నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే, ఓ రోజు తన ఫోను పక్కన పెట్టి వెళ్ళిందన్న. నేను ఫోన్ చెక్ చేద్దామని తీసుకుంటే అందులో ఏదో LSB అని ఏదో వాట్సాప్ గ్రూప్ ఉంది. LSB అని ఏదో వాట్సాప్ గ్రూప్ ఉంది. అందులో తను ఫోను తీసుకొని చెక్ చేసే లోపు తను వచ్చింది.
అసలు ఏంటి గ్రూపు, ఆ, ఈ ఎల్ఎస్బి ఏంటి, ఇందులో నువ్వు ఎందుకున్నావు? ఆ, నేను తన మీద కోపంతో కొట్టాను, ఆ, చేసుకున్నా. ఆ, ఈ గ్రూప్ ఏంటి, ఈ గ్రూప్ లో నువ్వేంటి ఆ. అంటే తను ఓపెన్ చేసి చూసినావాను? చూసిన. ఏమున్నాయి ఆ గ్రూప్లో? అవి ఏమేమో ఉన్నాయన్న, టైమింగ్స్ ఉన్నాయి, నేను ఈ టైంకి వస్తా ఆ టైంకి వస్తా అని అందులో మెసేజెస్ ఉన్నాయి. ఆహా, ఇంకేమున్నాయి? ఇంకేమైనా చూసిన వాళ్ళ అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి అన్న, అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి? అమ్మాయిల ఫోటోలు ఉన్నాయి. అసలు ఏంటి గ్రూపు, ఇందులో నువ్వు ఎందుకున్నావు అని సీరియస్ అయి కొట్టా అన్న. తను కూడా ఆమె సీరియస్ అయింది. సీరియస్ అయ్యి నేను మా ఇంటికి వెళ్ళిపోతా, మా వాళ్ళతో చెప్తా, నీ పైన పోలీస్ స్టేషన్లో కేసు వేస్తా అని నాకు వార్నింగ్ ఇచ్చిందన్న. ఏమని కేసు వేస్తుందంట? ఏమని నువ్వు నన్ను కొడుతున్నావు, నన్ను బాధ పెడుతున్నావు అని కేసు వేస్తా అని చెప్పింది. నేను ఇక నా జాబ్ పోతుందన్న భయంతో నేను కూడా ఏం సీరియస్ కాలేకపోయినా అన్న ఆమె మీదకి. అట్లా అన్న నాకు ఏం దోచట్లే అన్న. విడాకులు ఇచ్చేసే కదా అన్న, అయిపోతుంది కదా. విడాకులు ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలన్నా విడాకులు? తను ఒక అబ్బాయితో మాట్లాడితే నువ్వు ఈ అబ్బాయితో నా అక్రమ సంబంధం పెట్టుకున్నా నేను సీరియస్ అవ్వగలను. తన అమ్మాయిల గ్రూప్ ఉందన్న, ఆ ఎల్ఎస్బి ఏంటి, ఆ అమ్మాయిల గ్రూప్ ఏంటి, ఆ మెసేజ్ ఏంటి, నాకు అసలు ఏం దోచట్లేదు. నాకు టెన్షన్కు నాకు అసలు ఏం దోచట్లేదు, రోజు రోజుకి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఏం చేయని పరిస్థితులు ఉన్నా, దీని పరిష్కారం నువ్వే చెప్పాలన్నా. ఇప్పుడు ఏమైపోతుంది తెలుసారా, ఈయన దగ్గర ఒక ప్రూఫ్ అనేది లేదు ఆమె ఏంది అనేది. ఆమెకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, లేకపోతే ఆమె ఆ గ్రూప్ ఏంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. గ్రూప్ గుర్తుపెట్టుకో. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా తెలియదు, ఆమెకు వేరే అక్రమ సంబంధం ఉందా తెలియదు, ఈయనకి ఏది కన్ఫామ్గా తెలియదు. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈయన దగ్గరికి ఆమె కలుస్తలేదు. సో కలుస్తలేదు అని చెప్పేసి ఈయన కేసు పెడితే అది ఫూలిష్నెస్, అది కొట్టిపడేస్తారు. అరే ఆమెకి ఏదో ప్రాబ్లం ఉంది రా అబ్బాయి, అవును నిజమే. ఆమెకి కొంతమందికి ఉంటుంది మంత్లీ 5 days ఉంటుంది, కొంతమందికి మంత్లీ మొత్తం ఉంటుంది, కొంతమందికి మంత్లీ 20 days ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. తప్పు ఈయన మీదనే చేస్తారు. అప్పుడు అరే నువ్వు ఇంత కామంది నువ్వు అయినా రాబాయి, నువ్వు దానికోసమే పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు ఎవరికన్నా ఉంటుంది రాబాయి, మొగోడు పెళ్లి చేసుకున్నప్పుడు అరే వైఫ్తో కలవాలి, పిల్లల్ని కనాలి, మంచి లైఫ్ ఉండాలి, మా వైఫ్తో హ్యాపీగా ఉండాలి అని ఎవరికన్నా ఉంటుంది. ఈయనకు కూడా అట్లనే ఉంది. ఇప్పుడు ఆమె ఏంది అనేది ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు ఈయన పోయి కేసు వేసిండు అనుకో, ఈయన దగ్గర ఏం ప్రూఫ్ లేదు. అదే ఆమె ఈయన మీద కేసు వేసిండు అనుకో, కొట్టి చంపుతుండని, నువ్వు కొడుతున్నప్పటికీ ఏమైనా ఏడవడము, పక్కన వాళ్ళు వినడం అట్లాంటివి ఏమైనా జరిగినాయా? పక్కన ఇంటోళ్ళు వినడం చాలా జరిగినాయి అన్న. పక్కన ఇంటోళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళు కూడా సాక్ష్యం చెప్తారు ఏమని, అరే అవును నిజంగానే కొడతాడు అని చెప్పేసి. కానీ ఏ విషయం కింద కొడతాడు, ఏ విషయం కింద గొడవలు అయితే అనేది పక్కన వాళ్ళకి తెలియదు కదా. ఎన్నిసార్లు కొట్టినావు మీ వైఫ్ని అంటే, నీకు పెళ్ళయినప్పటి నుంచి ఎన్నిసార్లు కొట్టినావు ఈ గొడవలో? 2 సార్లు చేసుకున్నాను, 2 సార్లు చేసుకున్నా. అయినా కానీ నాకు ఏం చేయాలో తోచట్లేదు. దీని పరిష్కారం మీరే చెప్పాలని మీ దగ్గరకు వచ్చినా. ఇప్పుడు ఎల్ఎస్బి గ్రూప్ అంటే నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఎల్ఎస్బి అని చెప్పి షార్ట్ కట్లో పెట్టుకున్నారు. నాకు అర్థమైన విషయం ఏంటంటే అన్న, నేను ఒకటి విషయం చెప్పాలా, నాకు కన్ఫర్మ్ కాదు అంటే నాకు అర్థమైనట్టు నేను చెప్తున్నా. అది ఎల్ఎస్బి అంటే ఏమన్నా వర్క్ చేస్తుండొచ్చు, ఆమె ఏదన్నా ఉండొచ్చు రాన్లా. నేనేమనుకుంటున్నా అంటే అనుకుంటున్నా ఎల్ఎస్బి అనేది షార్ట్ కట్లో పెట్టుకున్నాను. ఇంకోటి నేను ఏమన్నా అమ్మాయిల ఫొటోస్ ఉన్నాయని చెప్పేసి అని అన్నాడు. సో నాకు అనిపిస్తుంది ఏంటి అంటే, నీ వైఫ్కి ఆడోళ్ళు అంటే ఇష్టము అని నాకు అనిపిస్తుంది. నేను కన్ఫర్మ్ చేయలేను, నేనేం పెద్ద దేవుని కాదు, నేను అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా నేను అట్లా కన్ఫర్మ్ చేయలేను. నువ్వు అది ఒక విషయం చెప్పిండు, ఏమని బాత్రూంలో కూడా వీడియో కాల్ మాట్లాడుతుంది అన్నాడు. అదొక పాయింట్ కలుస్తుంది. అది కూడా ఎవరితోని, లేడీతో. మళ్ళీ ఆ లేడీ ఇప్పుడు ఈమె రీజన్ చెప్పింది ఏమని, నాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది అందుకని వీడియో కాల్. మరి ఆ లేడీ కూడా చెప్పొచ్చు కదా వీడియో కాల్ నువ్వు ఎవరివి అనగానే ఎందుకు కట్ చేసింది. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంది, లైక్ ఈమె బాత్రూంలోకి వెళ్ళి చూపించాల్సిన అవసరం ఏముంది, అదొకటి. సరే ఏదో ప్రాబ్లం ఉందనుకుందాం, బాత్రూంలో పోయి చూపించింది, సరే లైట్. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ఎల్ఎస్బి అనే గ్రూప్ ఉంది. సో నాకు తెలిసినంత వాటికైతే ఈ గ్రూప్ అనేది గ్రూప్ అని నేను అనుకుంటున్నా. మొన్న మన దగ్గరకు ఒక అక్క వచ్చింది, ఆ అక్క తమ్ముడు ఏమన్నా ఉంటే హెల్ప్ చేస్తా అని చెప్పేసి అన్నది. ఉందా అక్క నంబర్ ఉందా? ఆమెకు ఫోన్ చేసి పిలువు, అక్క నీతో నాకు కొంచెం పని ఉంది అని చెప్పి ఫోన్ చేసి పిలువు. అన్న నేను ఏమంటున్నా అంటే, నీ వైఫ్ ఏంది అనేది మనం డిసైడ్ చేసేస్తాం. నీ వైఫ్ నంబర్ ఉందా నీ దగ్గర? ఉందన్న. చూడ డన్ రా. నేను ఏమంటున్నా అంటే,
వీళ్ళ వైఫ్కి అక్కతో ఫోన్ చేపించి నేను మాట్లాడిపిస్తాను, నేను ఎట్లా మాట్లాడిపోయాలో అట్లా మాట్లాడిపిస్తా. సో అందులో ఏమైనా కన్ఫర్మ్ అయింది అనుకో, ఈ రోజే మనకు ప్రూఫ్ అనేది దొరుకుతుంది. మంటా అన్న, సరే అన్న. నువ్వు ఏం టెన్షన్ తీసుకోకు. ఒకవేళ నీకు ప్రూఫ్ అనేది దొరికితే నువ్వేం చేస్తావు? ఏదో డిసైడ్ మరి విడిపోవడమా కలిసి ఉండమా ఏదో డిసైడ్ కావాలి కదా అన్న. ఫస్ట్ థింగ్ నువ్వు ఏంటంటే నువ్వు తాగుడు బంద్ చేసి అన్న తాగుడు బంద్ చేసి డిప్రెషన్లో నుంచి వెళ్ళి బయటికి రా, ఓకేనా? డిప్రెషన్లో నుంచి బయటికి వచ్చి మంచి జాబ్ అన్న, ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్నాను, ఎంత మంచి జాబు. ఆ ఫోటోలు ఎంత మంచిగా ఉన్నాడు రా, నేను లేకున్నాడు రా ఫోటోలా. ఈ కాళ్ళు చూడు, చెయ్యి చూడు ఎంత అయిపోయింది. ఎన్ని రోజుల నుంచి తాగుతున్నావు? దగ్గర పెళ్ళైన కాడ నుండి కొత్త నుండి ఇక ఈమె టెన్షన్లో పడి తాగుతూనే ఉన్నాను. తాగుతూనే ఉన్నావు. తాగుడు బంద్ నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కదా. తాగుడు బంద్ చేసి జర మంచిగా జాబ్కి పో, ఇంకో పెళ్ళి చేసుకునేటప్పుడు ఆ పిల్ల ఏంది ఏం కథ అనేది మొత్తం బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని పెళ్ళి చేసుకో, సరేనా? ఇప్పుడైతే అక్కనైతే పిలిపిరా, మాట్లాడదాం. సో గైస్ ఏమైందంటే ఇంతకు ముందుకు ఒక అక్కని పిలుస్తాను కదా, సో తను అవైలబుల్ లేదంట. సో ఫరా వచ్చింది, సో ఆమెను ట్రాప్ చేయడానికి. సో ఫరా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళ వైఫ్ అమ్మ, వీళ్ళ వైఫ్ ఒక గ్రూప్లో ఉన్నది. ఆ గ్రూప్ పేరు LSB అని ఉంది. LSB అంటే నేను అనుకున్నా, నేను ఆమె అదే అయి ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో ఏంది అంటే ఆమె అదా కాదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అన్న. ఆమె నంబర్ కొట్టిందన్న. ఆమెకు నువ్వు ఫోన్ చేసి ఫస్ట్ థింగ్ మాట్లాడాలి. నువ్వు ఈ గ్రూప్లో నుంచి నేను అమ్మాయి తీసుకున్నా, ఇట్లా నీకు అమ్మాయిలు అంటే ఇష్టమా అది ఇది అన్నట్టు. ఆమె ఉంది, గ్రూప్లో ఉంది. నువ్వు ఫోన్ చేసి జస్ట్ కనుక్కోవాలి ఆమె అదేనా అని చెప్పి కనుక్కోవాలి. ప్లస్ ఆమెతో నువ్వు కొంచెం నా గ్రూప్లో లేనని ఏమని తెలుస్తే ఆమెకి చెప్పు, ఇంతకు ముందుకు ఉండే పాత నంబరు ఇది మార్చినా అని చెప్పేసి చెప్పు. ఏదో ఒకటి కన్విన్స్ చేసి తీసుకున్నావు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆమెను కొంచెం మాటలలో పెట్టి ఇక్కడ పిలిస్తే ఇంకా మంచిది, సరేనా? దీంట్లో ఈ నంబర్కి వాట్సాప్లో నీ DP పెట్టేసిన చూడు. హలో హలో శ్వేత హలో శ్వేతనా అండి? అవునండి సీతనే. మీరెవరు? నా పేరు ఫరా. నేను యాక్చువల్గా గ్రూప్లో నుండి మీ నెంబర్ తీసుకున్నాను. అవునా, ఏ గ్రూప్ అండి? అది LSB గ్రూప్లో మీరు ఉన్నారు కదా. యాక్చువల్గా మీ DP చూశాను. అవునా. అదే చాలా మందితో కలిసాము, కానీ మీరు ఎప్పుడు గ్యాదరింగ్కి రాలేదు. సో మిమ్మల్ని కలుద్దాము అని కాల్ చేశాను. మెసేజ్ చేస్తే మీరు చూసుకోలేదు. అవునా. ఎక్కడుంటారు మీరు? హలో హలో, ఎక్కడుంటారు మీరు? మేమా హస్రాపురం ఉంటాం. హస్తినాపురమా? దానికి దగ్గరలోనే, కలుద్దామా ఎప్పుడన్నా? అవును, ఒకసారి రాగండి, మీ ఫోటో చూస్తాను, మీ ఫోటో చెక్ చేసి. నా ఫొటోస్ పంపిస్తాను చూడండి వాట్సాప్లో. ఓకే, పంపించండి, చూస్తాను. మీకు 2 ఫొటోస్ పెట్టాను చూడండి. అంటే నావి రీసెంట్గా ఫోటోషూట్ చేయించుకున్నా, ఆ ఫొటోస్ పెట్టా. ఓకే, చూస్తాను. ఓకే, బాగున్నారు. బాగున్నానా? బాగున్నారు, మీరు నాకు నచ్చారు. థ్యాంక్ యూ. మీరు కూడా, మీ ఫొటోస్ కూడా బాగున్నాయి. మీ స్టేటస్ కూడా చూశాను నేను. అవునా. మీ స్టేటస్లో కొన్ని చూసి నెంబర్ తీసుకొని మాట్లాడదాం అనుకున్నా. అవునా, ఓకే. నీకు కూడా అమ్మాయిలంటే ఇష్టమే కదా? ఇష్టమే. మరి ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంతా రూడ్గా? మంచిగానే మాట్లాడుతున్నాను. అవునా. మీరు ఇప్పుడు వర్క్ చేస్తున్నారా, ఖాళీ ఉన్నారా? అవునా, నేను కూడా రూమ్లో ఖాళీ ఉన్నా, బోర్ కొడుతుంది. మరి ఇప్పుడు కలుద్దామా? హస్తినాపురంకి కొంచెం దగ్గరలోనే ఉంటా, 3-4 కిలోమీటర్స్లో. నేను మీరు ఇప్పుడు ఫ్రీ అంటే నేను వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాను. నా దగ్గర స్కూటీ ఉంది. మా హస్బెండ్ కూడా ఇంట్లో లేరు. సరే, మీ లొకేషన్ పెట్టండి, వస్తాను. లేదు నేను పిక్ చేసుకుంటా, మీరే లొకేషన్ పెట్టండి.
ఓకే ఓకే పెడతాను. ఓకే బాయ్, కలుద్దాం. బాయ్. ఇట్లా అనిపించట్లేదా నాకు? ఏమనిపించట్లేదు? అంటే ఇట్లా ఏదో ఇట్లా నార్మల్గా ఇట్లా ఇట్లా కొట్టినట్టు మాట్లాడుతుంది. ఇట్లా హస్కీ లేదు, వాయిస్లో ఏం లేదు. అంటే ఇఫ్ ఎట్ ఆల్ నాకు అబ్బాయిలు ఇష్టం అంటే నేను మంచిగా మాట్లాడతా కదా. ఫస్ట్ థింగ్ ఏంది అంటే ఆమె లెస్బియన్ అని చెప్పేసి ఈయనకు కూడా తెలియదు. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది అన్న, అర్థమైందా నీకు స్టోరీ? ఇప్పుడేం కన్ఫర్మ్ కాలేదు అసలు. ఓకే మీకు అమ్మాయిలంటే ఇష్టమేనా అన్నప్పుడు ఏమన్నది ఆమె? అవును అని అన్నది. అవును అని అన్నది, కానీ అంత అనిపించట్లేదు. అంటే ఫరా ఇందులో ఎన్ని సిచ్యువేషన్స్ జరిగినాయి నీకు తెలియదు. ఫస్ట్ సిచ్యువేషన్ లో ఈయనతో ఏమైపోయిందంటే వెళ్ళి బాత్రూమ్ లోకి వెళ్ళి వీళ్ళ వైఫ్ వీడియో కాల్ మాట్లాడుతుంది. ఎవరితోని? ఇంకో అమ్మాయితోని. ఏమని చూపిస్తుంది, లైక్ తను చూపిస్తే ఈయన పట్టుకున్నాడు. డోర్ని తన్నేసి పట్టుకొని ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు వీడియో కాల్ మాట్లాడుతున్నావు, ఎందుకు అవన్నీ చూపిస్తున్నావు అంటే అప్పుడు ఏమన్నదంట తెలుసా ఈమె, నేను ఇట్లా నాకు ప్రాబ్లం అయ్యింది, ఇక్కడ ప్రాబ్లం ఉంది నాకు, సో నా గర్ల్ ఏమంటారు ఆడోళ్ళ ప్రాబ్లం ఆడోళ్ళకి తెలుసు, ఆమెకు కూడా ఇట్లా అయ్యిందా అని చెప్పి చూపిస్తున్నా, దాంట్లో తప్పేముంది అని చెప్పేసి రిటర్న్ ఈయననే తిట్టిందంట. తిట్టేసరికి మనోడు ఏమనుకున్నాడు, చలో ఆడోళ్ళ ప్రాబ్లం ఆడోళ్ళకు ఉంటాయి అని చెప్పేసి అక్కడ కన్విన్స్ అయిపోయాడు. తర్వాత ఎల్ఎస్బి అనే గ్రూప్ చూసినప్పటి నుంచి మనోనికి కూడా కన్ఫర్మ్ లేదు అది అని చెప్పి. సో ఇప్పుడు నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే జర్ర కన్ఫర్మ్ అయ్యింది. అది కూడా ఎందుకు ఓపెన్ అప్ కాలేదు అంటే ఆమె డైరెక్ట్ వచ్చి మాట్లాడినాక ఓపెన్ అవుతుందేమో, ఎందుకంటే ఆమె పకడ్బందీగా ఉంది ఆమె అది అని చెప్పేసి. సో ఇప్పుడు నువ్వు పోతావా ఆమె దగ్గరికి? స్కూటీ ఉంది, ఒక్కదానే పోతావా? సరే నువ్వు పోయి పికప్ చేసుకుని రా. మరి నువ్వు పికప్ నీ లొకేషన్ నా దగ్గర ఉంది అన్న, మేము ఇంటికి పోయి పికప్. అస్నాపురంలో ఉంటారా మీరు? లొకేషన్ పెట్టినా ఉన్నది ఒకసారి. లొకేషన్ అది పిందెలి పెట్టింది లొకేషన్ చూడన్నా ఒకసారి. లొకేషన్ ఇదేనా? ఇదే అన్న. ఇదేనా? ఇదే లొకేషన్. ఇదే ఆ లొకేషన్ నీకు పంపిస్తా, నువ్వు పో అన్న. మీ ఇంటికి పోయి తీసుకొని వస్తుంది. నువ్వైతే ఆమె ఏమంటుంది, మా హస్బెండ్ కూడా లేదు అని చెప్పేసి అన్నది కదా. సో ఇక్కడ వచ్చిన దాని తర్వాత ఈమెతో ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది కెమెరాలు రికార్డ్ చేసి దాని తర్వాత ఆమెను ఏం చేయాలో అదే. సరేనా? నువ్వు వెళ్ళు ఫరా, నువ్వు స్టార్ట్ అయిపో జల్దీ. మీరేనా శ్వేత? అదే లొకేషన్ చూసుకుంటూ వచ్చేలోపు లేట్ అయింది, సారీ. రా కూర్చో. పెళ్ళైంది నాకు ఇక్కడ. ఇదే మా రూమ్, ఇక్కడే ఉంటాను. చాలా బాగుంది, నువ్వు కూడా బాగున్నావు. నాకు నేను ముద్దు పెట్టి కనిపిస్తుంది. పెట్టుకుందాం, చాలా బాగున్నావు, నువ్వు నాకు నచ్చావు బాగా. వేసేస్తాను. వేసేద్దామా? వేసేద్దాం. బాగున్నావు, కూర్చో. వాటర్ లేదు, ఏం లేదు. ఇంకేంటి, ఎప్పటి నుంచి నువ్వు ఇట్లా అమ్మాయిలంటే ఇష్టం నీకు? నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిలు అంటే ఇష్టం. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు అప్పుడే? మా ఇంట్లో వాళ్ళు చేసేసారు, నాకు అమ్మాయిలు అంటేనే ఇష్టం. ఇదివరకు వేరే పార్ట్నర్ ఉండేది, గ్రూప్లోనే అదే చూస్తున్నా వేరే పార్ట్నర్ కోసం. ఎందుకంటే పోయిన పార్ట్నర్ నాకు అసలు మంచి లేకుండే, నన్ను కొడుతుండే బాగా. అందుకే నేను ఇంక అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ రూమ్ ఒక్కదాన్ని తీసుకొని ఉన్నా, ఇక్కడ వండుకొని తింటాను. అవునా? నువ్వు కూడా చాలా బాగున్నావు, నాకు నచ్చినావు. నేను కూడా అందుకే నువ్వు ఇట్లా కాల్ చేయగానే వచ్చినాను. థ్యాంక్ యూ. నువ్వు కూడా హోమ్లీగా ఉన్నావు, అందుకే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీ హస్బెండ్కి ఎప్పుడు డైవర్స్ ఇస్తావు మరి? డైవర్సా? చూస్తా, ప్లాన్ చేసుకుంటా. కష్టపడి ఉండడం ఎందుకు? ప్లాన్ చేసుకోవాలి కదా. ఎన్ని ఇయర్స్ అయిపోయింది పెళ్ళి అయ్యి? 6 months అవుతుంది. 6 months అయిందా? నీ హెయిర్ బాగుంది, నువ్వు కూడా బాగానే. నేను ఒకసారి ముద్దు పెట్టుకుంటా. ఇప్పుడు కాదు, కొంచెం టైం పడుతుంది. అవునా? ఎంత టైం పడుతుంది? 1-2 days. అవునా? ఎందుకు? నాకు కొంచెం ఫ్రీ అవ్వాలి మనుషులు, దాని తర్వాతనే నేను. ఎందుకని ఫ్రీ అవ్వాలి? ఫ్రీ అవుతే హెయిర్ బాగుంది, నీ బుగ్గలు బాగున్నాయి, ఎందుకు నువ్వు బాగా నచ్చినావు నాకు.
ఆయన ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు దింపాలి నేను మళ్ళీ? నేను దింపాలిగా అంత దూరం. మా ఆయన 5:30కి అలా వస్తాను, నువ్వు నన్ను స్కూటీ మీద కొంచెం డ్రాప్ చేసి పిక్ చేసుకునే డ్రాప్ ఇట్లా ఇలా అయితే ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకునే జాగా ఉంటుంది. ఇంకేం మాట్లాడ ఏం ఇట్లా ఏం కాదు, దగ్గరికి రా. ఉన్నా కదా, ఎప్పుడు డ్రాప్ చేయాలి నేను? 6కి 5 కల్లా నువ్వే స్కూటీ పైన డ్రాప్ చేసేయాలి. ఓకే. నీకు ఎప్పటి నుంచి అమ్మాయి అంటే ఇష్టం? నాకు ఒక 3-4 ఇయర్స్ నుంచి. సరే, నేను ఈవినింగ్ వెళ్ళే లోపల నువ్వు నన్ను డ్రాప్ చేసే లోపల నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలి. తప్పకుండా వెళ్ళేటప్పుడు వెళ్ళేలోపు పక్కన ముద్దు పెట్టుకొని చాలా బాగున్నావు, బాగా నచ్చినావు నాకు. ఒకసారి నువ్వు లేవవా? ఒకసారి ఎందుకు, ఏమైంది? ఒకసారి లేస్తే చెప్తా. ఏమనుకోకు, నేను ఒకసారి అది చేసుకోవాలనిపిస్తుంది. పర్లేదు. ఇంత తొందర అంటే ఆల్రెడీ మనం కొంచెం టైం తీసుకొని అన్నీ కొంచెం ప్రిపేర్ అయ్యాక మనం ఫిజికల్గా మూవ్ అవుతాం. అందుకే కొద్దిసేపట్లో ఎలాగే వెళ్ళిపోవాలి కదా ఇంటికి, నువ్వు నేను ఎట్లనో డ్రాప్ చేసేస్తావు కదా, అందుకని చేస్తాలే, అదేముంది. మళ్ళీ సెన్స్ వస్తుందో రాదు తెలియదు కదా. మనం డైలీ కలుద్దాం, కొంచెం మాట్లాడుకుందాం. అని తర్వాత నేను ఎప్పటి నుంచో నేను కంట్రోల్ చేసుకుంటున్నా బండిపై. మళ్ళీ ఫోన్లో అంత మంచి మాట్లాడలేదు నువ్వు, అసలు కనెక్ట్ అవుతావో లేదో అని అనుకున్నా. అవునా? నేను కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నా. ఎందుకు, ఏమైంది? అంటే ఏం లేదు, ఇంకా మామూలుగానే ఎట్లా అనిపించింది. అది మా హస్బెండ్తో చిన్న గొడవ అయింది. అవునా? ఎంత తొందరగా డైవర్స్ తీసుకుంటే అంత తొందరగా బెటర్. ఎందుకంటే నీకు నచ్చినప్పుడు అలాంటి వాళ్ళతో ఉండడం వేస్ట్. అవునా? అదే నీకోసమైనా తొందరగా డైవర్స్ తీసేసుకుంటాను.